హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఫిల్మ్ టకీస్ అండ్ ఇవాళ టాపిక్ వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది గాయస్. యాక్చువల్లీ మార్నింగ్ రిలీజ్ అయింది. మార్నింగ్ రివ్యూ చెప్దాం అనుకున్నా, బట్ నాకు ఆఫీస్ ఉండడం వల్ల ఇప్పుడు రివ్యూ చెప్పాల్సి వస్తుంది. సారీ గాయస్, అయితే చాలా మంది రివ్యూస్ ఇచ్చే ఉంటారు, ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నాను. ఆల్ రైట్, ట్రైలర్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో, నిజంగా ఎపిక్ అని చెప్పాలి. దీంట్లో ఎన్టీఆర్ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు నా తెలిసే టాలీవుడ్లో కూడా ఇలా చూపించలేదు, ఇలాంటి స్టైలిష్ లుక్స్. బాలీవుడ్ అండ్ అయాన్ ముఖర్జీ అండ్ డైరెక్ట్ చేశాడు ఈ మూవీ, చాలా బాగుంది. అయితే మూవీ అప్డేట్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ముఖ్యంగా తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. అండ్ రీసెంట్గా దీనిలో హృతికృష్ణతో ఒక డైలాగ్ చెప్పాడు, నేను ప్రయాణం చేస్తున్నాను, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని వదిలేసి నీడగా మారుతున్నాను అంటూ శృతిక్ ఎంట్రీ ఇచ్చాడు. నేను మాట ఇస్తున్నాను, నేను చెయ్యలేని పనులను నేను చేసి చూపిస్తాను, ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను అని తారక్ సీరియస్ లుక్ ఒక రేంజ్లో ఎంట్రీ ఇచ్చారు. మంచి చెడు పాపం పుణ్యం తప్పు ఒప్పు అంటూ పవర్ఫుల్ డైలాగ్స్తో తారక్ చెప్పాడు. నాకు తెలిసి ట్రైలర్లో నేను మొన్నటిదాకా ఎన్టీఆర్ విలన్ అనుకున్నా, కాకపోతే ఇప్పుడు ట్రైలర్లో అసలు హృతిక్ విలన్గా కనిపిస్తాడు అనిపిస్తుంది. యాక్చువల్లీ వార్ మూవీలో కూడా స్టార్టింగ్ హృతిక్ విలన్గా అనిపించాడు, తీరా చూస్తే చివరికి మళ్ళీ తెలిసిందే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ దానివల్ల తనే మెయిన్ హీరోగా అయ్యాడు. బట్ ఈ సినిమాలో కియారా అద్వానీ పాట కూడా చాలా బాగుంది, బట్ స్టార్టింగ్ హృతిక్ రోషన్తో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ గొడవ పడతారు ఇద్దరు. మరి అది ఆ సీన్ అంటే మరి థియేటర్లో చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అయితే నాకైతే అంతగా నాకేం అనిపించలేదు. విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే టీజర్లో విఎఫ్ఎక్స్ అంతగా బాగాలేదు, బట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓకే విఎఫ్ఎక్స్ బాగా చేసేది అనిపించింది. ఇద్దరు హీరోలకి అయితే ఒక ఎలివేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు, వేరే లెవెల్గా ఉంది, ఒక రేంజ్లో ఉంది. చూడాలి ఎలా ఉండబోతుంది ఏందనేది. నాకైతే స్టంట్స్ కానీ ఆ ట్రైలర్ యాక్షన్ సీన్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎన్టీఆర్ లుక్స్ కానీ హృతిక్ రోషన్ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. దీనిలో ఎన్టీఆర్కి హృతిక్ రోషన్కి డ్యాన్స్ సాంగ్ ఉంది, బట్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. సో దట్స్ ఇట్ గైస్ అండ్ థ్యాంక్ యూ.